అందరికీ నమస్తే అండి. సడెన్‌గా వైసీపీ నాయకులందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత పైన ప్రేమ పుట్టుకొచ్చేసిందండి. అయ్య మామూలు ప్రేమ చూపించట్లా. 2025 మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగినాయట. ఈళ్ళు 2026లో పోరాటం చేస్తున్నారు. గత 5 ఏళ్ళు అధికారంలో ఉండి కనీసం ఒక్క సంవత్సరం కూడా ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ జారీ చేయలే డీఎస్సీకి సంబంధించి. ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలే. ఇవాళొచ్చి నిరుద్యోగ యువత గురించి మాట్లాడుతున్నారు. డీఎస్సీ అభ్యర్థుల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళ కపట ప్రేమ చూడండి ఒకసారి. ఏమని మాట్లాడుతున్నారో వినిపిస్తా చూడండి. నీట్ లీక్ పై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలపై నారా లోకేష్ గారు ఎప్పుడు రాజీనామా చేస్తా ఉన్నారని చెప్పి ఈ రోజు డిఎస్సి అభ్యర్థులతో పాటు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఏదైతే నీట్ అక్రమాలు ఎంత తీవ్రమైనయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి లక్షలాది మంది ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి దాంట్లో కూడా అంతే అక్రమాలు జరిగినాయి అనేది వాస్తవం. దానికి సంబంధించినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి ఆధారాలని సాక్ష్యాలని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఉన్న ఎక్కడ ఏ పబ్లిక్ డొమైన్ లో పెట్టేశారు? ఎవరికి చూపించేశారు మీరు అసలు? ఏదో గాలి ఆరోపణలు తప్పితే మీరు పబ్లిక్ డొమైన్ లో ఏం పెట్టారండి? ఏం అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి పేపర్ లీక్ అయింది, అవకతవకలు జరిగినాయి, ఉద్యోగాలు అమ్ముకున్నారని మాట్లాడుతున్నారు కదా. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఒకవేళ నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇప్పుడు ఇన్ని రోజుల పాటు ఖాళీగా కూర్చుంటారా? ఏదో వెనకటికో సామెత ఉంది, దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు. ఇవాళ ఏదో మీకు అవకాశం దొరికింది కదా, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు కాబట్టి ఇక్కడ అర్జెంటుగా డిఎస్సీలో అవకతవకలు జరిగినాయని నారా లోకేష్ గారు రాజీనామా చేశారు. మీరు ఇన్నాళ్ళు ఎందుకు పోరాటం చేయలేదు? ఒకవేళ నిజంగా జరుగుంటే కనుక మీరు అంత సింపుల్గా వదులుతారా అండి? ట్రై చేశారు కదా, దీన్ని ఏదో రకంగా ఇష్యూ చేద్దామని ట్రై చేశారు. కానీ డిఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా మీకు మద్దతుగా నిలబడాల. వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. 5 ఏళ్ల పాటు వాళ్ళ బతుకులతో ఆడుకుని వాళ్ళ జీవితాలు నాశనం చేసి ఇవాళ ఏమని మాట్లాడుతున్నారండి? మెగా డిఎస్సీ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు డిఎస్సీ గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా అండి? అసలు మాట్లాడే మీకు హక్కు కానీ అర్హత కానీ మీకు ఉందా అసలు? 2019 ఎన్నికల ముందు ఏం చెప్పారు? సరే అవన్నీ మాట్లాడదాం. సరే ఏమని మాట్లాడాడు వినిపించిన తర్వాత మాట్లాడదాం. కనీసం ఈరోజు విద్యాశాఖ మంత్రి లోకేష్ నోరెత్తి మాట్లాడినటువంటి పరిస్థితి, ఏదైతే రాజకీయంగా ఎదురుదాడి చేసి తప్పించుకోవచ్చు అనేటటువంటి ఆలోచన తప్ప ఏదైతే దానికి నైతిక బాధ్యత వహిస్తూ దాని మీద ఎంక్వైరీ వేసి దాని మీద నిజ నిజాలు తేల్చాలనేటటువంటి ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంకి లేదు అనేది వాస్తవం. మరి ధర్మేంద్ర ప్రధాన్ గారు తన నైతికతనే నిరూపించుకున్నారు. నైతికతకు పెద్ద వేసి ఆయన రాజీనామా చేస్తున్నారు పబ్లిక్ డిమాండ్ ని ఏదైతే అనుసరించి. మరి మీరు ఎందుకు ఇక్కడ రాజీనామా చేయట్లేదని అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా చేస్తారు. మీ దగ్గర ఉన్న ఆధారాలతో సహా, మీ దగ్గర ఏవైతే ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారో రాష్ట్ర ప్రజలకు చూపించి రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశానికి జగన్మోహన్ రెడ్డిని నిలమనండి. జగన్మోహన్ రెడ్డితో పాటు మిగిలిన 10 మంది ఉన్నారు కదా, వీళ్ళంతా అసెంబ్లీలో అక్కడే ఉంటారు. ముఖ్యమంత్రి గారు ఉంటారు, మంత్రి నారా లోకేష్ గారు ఉంటారు, మిగతా సభ్యులు ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తారు ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఆ సభా సమక్షం అంటే ఆ సభలో ప్రజలు చూస్తుండగా అసెంబ్లీలో మీ దగ్గర ఉన్న ఆధారాలు డిఎస్సికి సంబంధించి జరిగిన అవకతవకలు కావచ్చు, లేదంటే పేపర్ లీకేజ్ కావచ్చు, లేదంటే ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పేసి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో వీటన్నిటికి సంబంధించి ఆధారాలు అసెంబ్లీలో చూపించి అయ్యా నారా లోకేష్ గారు మీరు రాజీనామా చేయండి అని చెప్పేసి డిమాండ్ చేయండి. బ్రహ్మాండం. అంతకు మించిన అదృష్టం ఇంకోటి ఉండదేమో. అయ్యి బాబు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాడురా, అదే పెద్ద అదృష్టం కింద భావిస్తాం మేము. బాబు వెళ్ళిపోయాడు బాబు అసెంబ్లీకి అని చెప్పేసి. జీవితంలో వెళ్ళాడు. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే నారా లోకేష్ గారు అంత సింపుల్గా వదిలేడు మిమ్మల్ని. చెడాపెడ 2 చెంపలు వాయిస్తారు ఆధారంతో. అయ్యా చాలు ఇంకా ఆపండి. ఇంకా ఆ రోజులు పోయినాయి. మీరు చెప్పే ప్రతి కట్టు కథ వినడానికి ఆ రోజులు పోయినాయి. ఇదిగో మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, మీరు ఏం చేశారో ముందు చూపించండి. మీరు ఎంతమందికి ఉపాధి కల్పించారు, ఎన్ని టీచర్ పోస్టులు భర్తీ చేశారు, అవన్నీ ముందు మీరు చెప్పిన తర్వాత మా గురించి మాట్లాడండి. అసలు మీకు మాట్లాడే అర్హత లేదని చెప్పేసి అసెంబ్లీలో ఆయన కూడా సమాధానం చెప్తాడు. ఎందుకు చెప్పరు? మీరు మాట్లాడవచ్చు కదా, చక్కగా అసెంబ్లీకి వెళ్ళి అడగవచ్చు కదా. ఇక్కడికి వచ్చి పెద్ద ఉపన్యాసాలు ఎందుకండి? వీడియోల్లోని వాటిల్లోని మనం ఎక్కడెక్కడ కూర్చొని నువ్వు ఇంట్లో నువ్వు నాగార్జున యాదవ్ కూడా అక్కడ కూర్చున్నాడు, ఎవడ పడతాడు ఎక్కడెక్కడో కూర్చొని ఏం మాట్లాడతారండి? రాజీనామా చేసేస్తారా? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటంటే చూపించండి.
సిబిటి విధానంలో పరీక్షలు జరిగితే, ఆన్లైన్లో పరీక్షలు జరిగితే దానికి పేపర్ లీకేజ్ అంటే మాకు అర్థం కావట్లా. కాసేపు పేపర్ లీకేజ్ అంటారు, కాసేపు అవకతవకలు అంటారు, కాసేపు ఉద్యోగాలు అమ్మేసుకున్నాను అంటారు. అసలు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అని అడుగుతున్నా. నాకు నన్ను అడిగితే కనుక మీరు ఈ అంశం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మీరు డిఎస్సి గురించి మాట్లాడిన ప్రతి సందర్భంలోని గత 5 ఏళ్ళు మీరు ఎందుకు డిఎస్సి పేరు ఊసెత్తలేదు, ఎందుకు నోటిఫికేషన్ జారీ చేయలేదు, ఎందుకు టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు అని ఖచ్చితంగా అడుగుతాం మేము. ఆ ప్రశ్న కూడా వచ్చింది. యువతకు తెలియదా? డిఎస్సి అభ్యర్థులకి తెలియదా? ఎవరు వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారో, ఎవరు ఉద్యోగాలు కల్పించారు, ఇవన్నీ తెలియదండి వాళ్ళకి. వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. నేను ఎందుకు రాజీనామా చేయమంటున్నాను? నేను కూడా అడుగుతా, జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలి, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు నిరుద్యోగ యువత జీవితాలతో ఆడేసుకున్నాడు. లక్షలాది మంది నిరుద్యోగులు, మీరు చెప్పేదే సాగతీసి చెప్తారు కదా, లక్షలాది మంది యువత జీవితాలతో జగన్మోహన్ రెడ్డి ప్యాకెట్ ఆడేసాడు. మరి వాళ్ళ జీవితాలు పోయినాయి కదండి, వాళ్ళ జీవితాలు నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డే కదండి. మరి అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడే కదా. మరి ఎందుకు రాజీనామా చేయమని చెప్పి అడగట్లేదు మీరు? అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే నిరుద్యోగుల మీద ప్రేమ ఉండదేమో, మనకు అవసరం లేదేమో. ఉపాధి అవసరం లేదు, ఉద్యోగాలు అవసరం లేదు, పరిశ్రమలు అవసరం లేదు. మెగా డిఎస్సి గట్ట ఏమని మాట్లాడమాకండి. చేపల కొట్లు ఎట్టిచ్చేద్దాం, చేపలు పీతలు చికెను మటను మామూలుగా కాదు. ఇంకా ఆఖరికి ఇంకా మా చేత ఇంకా అవకాశం లేదేమో కానీ, లేకపోతే ఈ నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత జగన్మోహన్ రెడ్డి కలర్ కోడి పిల్లలు కూడా మిందులు మన చేత. ఏంటది కలర్ కోడి పిల్లలు? చిన్నప్పుడు చూసావా మా ఊర్లలోని గ్రామాల్లోని కలర్ కోడి పిల్లలు ఉంటాయి, బొట్టల్లో పెట్టుకుని తెచ్చి అమ్మేవారు. రూపాయి ఒక్కొక్క పిల్లని అప్పట్లోని. మా చిన్నతనంలోనే ఒక్కొక్క పిల్ల రూపాయికి అమ్మేవారు. అలా మా చేత కలర్ కోడి పిల్లలు అందించేది. సిగ్గు సెరవలేదు మీ బతుకులకి. మీరు ఏం చేశారయ్యా? మీరు దానికి సమాధానం చెప్పండి. దానికి సమాధానం చెప్పరు కానీ ఎవరన్నా ఏదన్నా చేస్తే మళ్ళీ దాని మీద ఏడుపు. మీరు దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. వాళ్ళు మీరు ఒక ప్రశ్న వేశారనుకోండి, అదే ప్రశ్న మీకు వర్తింతది కదా, మీరు అధికారంలో ఉన్నారు కదా. మరి దానికి మీ దగ్గర జవాబు ఉండాలా వద్దా? దానికి జవాబు ఉండదు. అర్జెంటుగా మీరు దీనికి సమాధానం చెప్పాలి. సిగ్గుపడితే బాగుంటుంది కొద్దిగా. ఇంకా ఏది మాట్లాడుతున్నాడు? డిఎస్సికి సంబంధించిన దాంట్లో అనేక అక్రమాలు జరిగినాయి అనేది వాస్తవం. పరీక్షల ప్రక్రియలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పెట్టడము, అదే విధంగా ప్రశ్నాపత్రాల తయారీ చెప్పు అక్రమాలు జరిగినాయి అనేది వాస్తవం. పరీక్షల ప్రక్రియలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పెట్టడము, అదే విధంగా ప్రశ్నాపత్రాల తయారీ అనేది ఒక సంస్థకి, అదే విధంగా ఏదైతే 2 పరీక్షల నిర్వహణ బాధ్యత అనేది మరీ గొర్రె కింద ఉన్నాను. కేవలం కొన్ని నిమిషాల ముందు మాత్రమే ఆ ప్రశ్న పేపర్ ఏదైతే ఉందో అది పరీక్షా కేంద్రాలకు చేరుద్ది. కొన్ని నిమిషాల ముందే. అవి ఎన్క్రిప్టెడ్. అవి అంటే సిబిటి విధానంలో పరీక్ష జరుగుతున్నప్పుడు మన పరీక్షా పేపర్ ఎవరో తయారు చేశారండి, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందండి, ఇక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందండి, ఎలాంటి అప్పాభయాకోరు చెప్పమాకండి. అసలు సిబిటి విధానం అంటే ఏంటో తెలుసుకో ఫస్ట్. పేపర్ లీకేజీకి అవకాశమే లేదు అసలు. దబ్బా అబ్బా జబ్బా కబ్బా జబ్బా అంటాడు ఇటుకొచ్చి. వద్దు, అనవసరంగా మీ బరువే పోతాయి. ఇది ఎంత లాగితే అంత మీకే బొక్క. మేము మళ్ళీ చెప్తున్నాం, డిఎస్సి అంశాన్ని, ఈ డిఎస్సి గురించి మీరు ఎంత మాట్లాడితే అంత మీకే చెడ్డ. నారా లోకేష్ గారిని రాజీనామా చేయమంటారు కదా, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో అది పట్టుకొని అసెంబ్లీకి వెళ్ళి అడగండి, నిరూపించండి. యువత రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత మీ మాటలు నమ్ముతారేమో చూద్దాం. నమ్మిన రోజున మన రాష్ట్రంలో కూడా ఒకవేళ నిజంగా అలాంటి పోరాటాలు జరిగితే బ్రహ్మాండంగా చేస్తారు. ఎందుకు చేయరు? ఆ కాలం పోయింది. మీరు చెప్పే ప్రతి సొల్లు విని మీరు చెప్పిందల్లా నిజమని చెప్పడానికి ఆ రోజులు పోయినాయి. ఇదేమన్నా కోడికత్తి, లేని పింక్ డైమండ్, బాబాయ్ గొడ్డల పోటు, 6,17,000 కోట్ల రూపాయల పుస్తకం, ఇవన్నీ అనుకున్నారేంటి? ఏది పడితే అది నమ్మడానికి. అలా నమ్మే 2019 మీకు అధికారం కట్టబెట్టారు. ప్రతి సంవత్సరం జనవరి నెలలో మెగా డిఎస్సి ఇచ్చేస్తాను. అయ్యో బాబు, ఉద్యోగాల వేట. ఇంకా అసలు మీరు బాబు మా ఇంటికి రండి, అంటే మా కంపెనీకి రండి అని చెప్పేసి కంపెనీలన్నీ వచ్చి అడుక్కుంటాయి మిమ్మల్ని, పరిశ్రమలన్నీ తీసుకొచ్చేస్తానా. ఇంకా డిఎస్సి ప్రతి సంవత్సరం వేస్తాను. ఇంకా అందరికీ టీచర్ ఉద్యోగాలు వచ్చేస్తాయి. మామూలుగా కదా, మిమ్మల్ని అందరినీ మ్యాస్టర్ని చేస్తాను. ఇంకా నేను ఏమైంది? 5 సంవత్సరాలు ఎందుకు చేయలేదు మీరు అసలు?
ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. ఈసారి మళ్ళీ మేమైతే కలర్ కోడి పిల్లలు అమ్మించండి మా చేత, దరిద్రం వదిలిపోద్ది. ఇది నేను మళ్ళీ చెప్తున్నానుగా, ఈ అంశాన్ని ఇక్కడితో ఆపేసి ఇతర అంశాల గురించి మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఎంత మాట్లాడితే అంత మీకే పక్క. మేము ఖచ్చితంగా అడుగుతాం, 5 ఏళ్ళు నువ్వు ఎందుకు చేయలేదు దానికి సమాధానం చెప్పు. ఆ తర్వాత మాట్లాడతాం. ఫస్ట్ మీరు దానికి కదా సమాధానం చెప్పాల్సింది. ఇవాళ ఏదో కపట ప్రేమ చూపించేస్తున్నారు విద్యార్థుల పైన, నిరుద్యోగ యువత పైన. అయ్య బాబా అంత వద్దమ్మా, మీ ప్రేమ చాలా ఎక్కువైపోయింది, మాకు తెలుసు మీ ప్రేమ. ఇది తగ్గించుకుంటే మంచిది.